హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీ వరకు రావాలంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే 8 AM to 8 PM రొటీన్ అనమాట. సో నేను మార్నింగ్ 10 o'clock ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి సో నా కొత్త రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి ఇలాంటివన్నీ మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా జాబ్ చేంజ్ అని చెప్పేసి. సో ఈ షిఫ్ట్ నేను ఎప్పుడు చేయలేదు యాక్చువల్గా. ఇది కొత్త షిఫ్ట్, కొత్త ఎక్స్పీరియన్సెస్ అండ్ జాబ్ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు ముందు వ్లాగ్లో చెప్తూ ఉంటాను. ఇప్పుడైతే నేను డే స్టార్టింగ్కి మీకు వ్లాగ్ వెళ్ళిపోయిద్ది. సో మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ వరకు ఏం చేశానని చెప్పి మీరు చూడొచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ తీసుకునే డ్రింక్ ఏదైనా ఉంది అంటే ఈ జీరా వాటర్ అనమాట. దీంట్లో లెమన్ యాడ్ చేసుకొని వేడి నీళ్ళల్లో తాగుతాను. అది ఎలాగో వేడిగా ఉంటుంది కాబట్టి ఆలోపు కూరగాయలు ఏమైనా కట్ చేసుకోవడము, రైస్ నానబెట్టడం ఇలాంటి పనులు చేసుకుంటాను అనమాట. సో ఇవాళ శ్రవణ్ ఇంట్లో లేడు. శ్రవణ్ వచ్చేసి మా ఇన్లాస్ ప్లేస్కి వెళ్ళాడు. ఇంకా నేను ఒక్కదాన్నే కదా, నేను వెళ్ళలేకపోయాను కొన్ని రీజన్స్ వల్ల. ఇంకా అందుకే ఒక్కదానికి ఏం చేసుకుంటాం, ఏదైనా 1 pot రైస్లా చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ నేను ఆనియన్స్ ఇంకా వెజిటేబుల్స్ అన్ని చాప్ చేసుకుంటున్నాను. నేను రెగ్యులర్గా ఈ డ్రింక్ తాగుతున్నాను. విజిబుల్ చేంజెస్ అయితే నేను అబ్జర్వ్ చేశాను అని చెప్తాను. బికాజ్ 1.5 monthగా వాడుతున్నాను కాబట్టి. ఇది నార్మల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు పౌడరు. చాలా బాగుంటుంది తాగడానికి కూడా. అంటే మార్నింగ్ డిటాక్స్ వాటర్ లాగా ఉంటుంది. మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేను ఒక్కదాన్నే కాబట్టి నేను 1 pot రైస్ వెజిటేబుల్ పులావ్ లాగా చేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ అంటే ఇంకా క్యారెట్, రాజ్మా అండ్ బఠానీ ఇవన్నీ నేను ఆల్రెడీ నానబెట్టేసాను అనమాట. క్యారెట్ మాత్రం ఇంకా అప్పుడు కట్ చేసుకొని వేసాను. ఒక్కదాన్నే ఉన్నప్పుడు నాకు బాక్స్కి 1 pot రైస్ అయితే బెస్ట్ అనిపిస్తుంది. ఇద్దరం ఉంటే ఖచ్చితంగా అన్నీ చేయాల్సిందే, ఇంకొక్కదాన్నే కదా. అందుకే ఇలా చిన్నగా 1 pot రెసిపీ చేస్తున్నాను అనమాట. ఎంత ఒక్కదాన్నే అయినా కూడా క్వాంటిటీ అటు ఇటు అయిపోయిద్ది. ఇంకెలాగో ఆఫీస్కి వెళ్తున్నాం కదా, కొంచెం ఎక్కువ తీసుకెళ్ళిపోదాంలే అనేసి నేను ఇంకా కొద్దిగానే రైస్ వేసి పులావ్ లాగా చేశాను. రైస్ తక్కువ ఉండాలి, వెజిటబుల్స్ ఎక్కువ ఉండాలా, అప్పుడే మనకు న్యూట్రిషన్స్ అన్నీ కూడా ప్రాపర్గా అందుతుందన్నమాట. అండ్ ఈ బఠానీలు అవి నానబెట్టింటాం కదా, నేను ఆల్రెడీ వాష్ చేసి దాన్ని నానబెడతాను కాబట్టి ఇంకా మనకు ఆ వాటర్ కూడా మనం మంచిగా దీంట్లోకి వాడేసుకోవచ్చు. ఏది వేస్ట్ అవ్వదు అనమాట. నాకు ఇలా 1 pot రైస్ చాలా ఇష్టము, కానీ శ్రావణ్ అసలు తినడు. అందుకే నేను పెద్దగా చేయడానికి ప్రిఫర్ చేయను. సో ఈ వాటర్ కూడా అందులో పోసేసి లిడ్ పెట్టేసి ఒక 2 whistles వచ్చాక దాన్ని ఆపేసామంటే సరిపోయిద్ది. చాలా ఈజీగా ఉంటుంది రెసిపీ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇల్లు క్లీన్ చేయాలి, గిన్నెలు క్లీన్ చేయాలి. అన్నిటికంటే ముందు స్నానంకి వాటర్ పెట్టుకోవాలి. అలా అయితేనే మనము మన టైంకి అన్ని పనులు చేసుకోగలం అనమాట. మన స్పీడ్ గురించి తెలిసిందే కదా. సో సారీ, ఇక్కడ ఛార్జర్ వస్తుంది. సో ఇప్పుడైతే నేను క్లీనింగ్, గిన్నెలు వాషింగ్ ఇవన్నీ చేసేసుకొని ఒక్కసారిగా బాత్ చేసుకొని మరీ వచ్చేస్తాను అనమాట. సో పనులన్నీ ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి టైం సేవింగ్ అవుతుంది అనమాట. నేను పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు ఇలానే ఉంటుంది, వెరీ హెక్టిక్గా ఉంటుంది. వాళ్ళు 1/2 hour లేట్ లేచాను. ఒక్కదాన్నే కదా ఎందుకులే పొద్దున్న లేవడం అని. కానీ అది రాంగ్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. టైం ఏదైనా ఎంతమంది ఉన్నా మన టైం మనం లేయాలి, అప్పుడే పనులన్నీ గబగబా కంప్లీట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడైతే నేను మిగతా పనులు చేసుకొని మళ్ళీ కలుస్తాను. నేనైతే రెడీగా వచ్చేసాను. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా పూజ చేసేసుకొని తినేసి అలా రెడీ అయిపోయాను కాబట్టి డ్రెస్ చేసుకొని కొంచెం జడ సరిగ్గా సెట్ చేసుకొని ఇంకా పరిగెత్తాలన్నమాట. సో ఇప్పుడైతే మనం పూజ చేసుకుందాం. ఎక్కడో దగ్గర కెమెరా పెట్టాలన్నమాట. ఇప్పుడు లెట్స్ కీప్ సంథింగ్. ఈ కెమెరా ఎక్కడ పెడితే నేను కనిపిస్తాను అన్నది నాకు కొంచెం లైక్ కన్ఫ్యూజన్ అన్నమాట ఆల్వేస్. సో లెట్స్ ఓకే, ఇక్కడ పెడతా. ఇప్పుడు నేను ఇంకా పూజ చేసుకుంటా.
సో ఫ్రైడే కాబట్టి నేను ఇంకా పూజ కూడా చేసేసాను. పూజ నేను వారంలో ఆల్మోస్ట్ అన్ని డేస్ చేస్తాను, ఒక వెడ్నెస్డే సండే మాత్రమే చేయను. ఇంకా పులావ్ అయితే కొంచెం సేపు ఇలా గాలికి పెట్టాను అనమాట. వేడివేడిగా పెట్టుకుంటే పాడైపోయిద్దేమో నాకు కొంచెం భయము. ఫుడ్ విషయంలో మాత్రం నేను కొంచెం కేర్ఫుల్గా ఉంటాను. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్లోకి బాయిల్డ్ ఎగ్స్ అలాగే సోకుడ్ ఆల్మండ్స్ తింటున్నాను. మేము ఈ మధ్య రొటీన్ చేంజ్ చేసుకున్నాం అనమాట. నా షిఫ్ట్ చేంజ్ అయినప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ దోశ కాకుండా ఇలా కొంచెం ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే మంచిది, అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఆప్ట్ చేసుకోవాలి ఇప్పటికైనా అని మేమిద్దరం ఫిక్స్ అయ్యాము. ఇంకా శ్రవణ్ అయితే వాకింగ్ కూడా వెళ్తున్నాడు. నాకు ఆఫీస్లోనే వాకింగ్ అయిపోతుంది. రోజుకి అట్లీస్ట్ నేను 7,000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాను అనమాట. డైలీ శ్రవణ్ ఉంటాడు కాబట్టి ఇద్దరం బ్రేక్ఫాస్ట్ టైంలో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఏదో ఒకటి డిస్కస్ చేస్తూ తింటాము. ఇవాళ శ్రవణ్ లేదు కదా, నాకు ఎందుకో శ్రవణ్ లేదు అనే మిస్సింగ్ ఫీలింగ్ తెలుస్తుంది అనమాట. డైలీ మంచిగా మాటలు చెప్తూ ఉంటాడు. నేను ఎంత చిరాకున్నా కూడా నా చిరాకుని ఇంకా ఇంకా పెంచి పీక్స్ చేస్తాడనమాట శ్రవణ్. బట్ స్టిల్ మనకు ఒకరు కామ్గా ఉన్నప్పుడు ఇంకొకరు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి కదా. సో మేమిద్దరం ఆ టైప్ అనమాట. తను కామ్గా ఉన్నప్పుడు నేను ఎక్కువ సిరప్ చేస్తూ ఉంటాను, నేను కామ్గా ఉన్నప్పుడు శ్రవణ్ సిరప్ చేస్తూ ఉంటాడు. ఇంకా నేనైతే ఫాస్ట్గా తినేసి ఒకసారిగా రెడీ అయ్యి డోర్ లాక్ చేసుకొని మరి బయటకు వచ్చేసాను అనమాట. మధ్యలో వ్లాగ్ తీస్తూ ఉంటే టైం అయిపోయింది. నాకు నోడల్ పాయింట్ పికప్ డ్రాప్ కాబట్టి రోజు శ్రవణ్ డ్రాప్ చేస్తాడు పికప్ టైంలో. కాకపోతే ఇవాళ శ్రవణ్ లేదు కదా, నేను ఇంకా ఆటో ఆఫ్ చేసుకొని నోడల్ పాయింట్కి వెళ్ళిపోయాను. క్యాబ్ రెడీగా ఉన్నింది, ఇంకా క్యాబ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు ఎన్ని షిఫ్ట్లు మారినా అసలు ట్రాఫిక్ మాత్రం చాలా ఉంటుంది అనిపించింది నాకు. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ట్రాఫిక్ అనమాట. ఇంకా మేము ట్రైనింగ్లో ఉన్నాం కాబట్టి పెద్దగా వర్క్ ఏమి ఉండదు, జస్ట్ ట్రైనింగ్స్ వినడం మాత్రమే. ఇంకా ఆఫీస్కి వెళ్ళగానే లాగిన్ అయ్యి 1 hour ట్రైనింగ్ అయ్యాక టీ బ్రేక్ ఇస్తారు. ఇంకా మా కొలీగ్స్తో అలా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. అంటే తెలిసిందే కదా, నలుగురు ఆడవాళ్ళు ఒక దగ్గర చేరితే ఖచ్చితంగా అక్కడ పెద్ద డీప్ డిస్కషన్సే ఉంటాయి. ఇంకా మేము ప్రతిరోజు టీ టైంలో అలా మంచిగా కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. నాకైతే జాయిన్ అయిన రోజే 2 ఫ్రెండ్స్ అయిపోయారు. నా వేవ్ లెంత్కి బాగా మ్యాచ్ అయ్యేవాళ్ళు. మనం ఎక్కడున్న ఫస్ట్ డేనే ఫ్రెండ్షిప్ చేసుకుంటాం కదా, సో అలా నాకు 2 ఫ్రెండ్స్ అయ్యారనమాట. ఇంకా టీ బ్రేక్ అయిపోయాక మాకు లంచ్ బ్రేక్ కూడా ఇచ్చేస్తారనమాట ఒక 1/2 hour టైంలోనే. ఇంకా లంచ్లో అయితే నేను పలావ్ తెచ్చాను కదా, సో అది. ఇంకా మా ఫ్రెండ్ రోటీ తెచ్చింది, ఇంకో ఫ్రెండ్ ఏమో చికెన్ తెచ్చింది. అందరం కలిసి మంచిగా కూర్చొని తింటామన్నమాట. మాకు ఫేవరెట్ పని ఏదైనా ఉంది అంటే ఆఫీస్లో లంచ్ అయ్యాక ఇలా వాక్కి వెళ్దాము, ఒక 2 rounds వాక్ చేసి అలా కూర్చుంటాము ఒక 10 minutes. బికాస్ తినగానే అలాగే వెళ్ళి కూర్చుంటే నిద్ర వస్తుందని చెప్పేసి 2 rounds వాక్ చేస్తామన్నమాట మొత్తం టెక్ పార్క్. ఆల్మోస్ట్ 7,000 స్టెప్స్ అయిపోతుంది నాకు డైలీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి. కాబట్టి నేను పెద్దగా వాకింగ్ ఏం చేయట్లేదు. అండ్ ఆ రోజు ఏదో వాటర్ షో ఏదో జరుగుతుంది, ఇంకా అందుకే అక్కడ కూర్చున్నాము. నా ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, వీళ్ళిద్దరే. ఇందులో ఒకరికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, షాహిదా. ఆ పక్క కూర్చున్నమ్మ, ఈ పింక్ డ్రెస్ అమ్మాయేమో రాగిని అనమాట. అందులో రాగిని కొంచెం కెమెరా షై అనమాట, అందుకే అలా వెళ్ళిపోయింది. సో దిస్ ఈజ్ ఫర్ ద వ్లాగ్ అనమాట. నేను ఆఫీస్కి వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి మామూలుగా వీకెండ్స్ లేదా ఈవినింగ్స్ అలా వ్లాగ్స్ చేయడానికి కదా. సో ఇవాళ ఆఫీస్కి అంటే రెగ్యులర్గా వెళ్తున్నాను నేను ఆఫీస్కి కాబట్టి నా డే ఇలా ఉంటుంది. అండ్ ఇవాళ శ్రవణ్ లేడు కదా, నేను ఒక్కదాన్నే కాబట్టి డే ఇలా ఉంది. శ్రవణ్ ఉంటే ఇంకా చిందరవందరగా ఉంటుంది, ఫుల్ క్లమ్జీగా ఉంటుంది నా డే అనేది. ఐ మీన్ అటు పరిగెత్తడం ఇటు పరిగెత్తడం, ఇది కంప్లీట్ చేసుకోవాలి అది కంప్లీట్ చేయాలా, టైం అయిపోతుంది అనేది తొందర ఉంటుంది. ఇవాళ శ్రవణ్ లేదు కాబట్టి నేను ఒక్కదాన్నే కదా, ఇంకా అందుకే ప్రశాంతంగా ఆరాంగా నా పనులు చేసుకున్నాను. అండ్ ఇన్ టైంలో నేను క్యాబ్ దగ్గరికి కూడా వెళ్ళిపోయాను. సో ఆఫీస్ ఉన్నప్పుడైతే ఇలానే ఉంటుంది. యాక్చువల్గా దీనికి థంబ్నెయిల్ ఏం పెడదాం, 8 AM to 8 PM రొటీన్ అలా పెడతా థంబ్నెయిల్. బికాస్ మార్నింగ్ 8 నుంచి నైట్ 8 o'clock వరకు నాకు పనులు ఉంటాయి. వెరీ హెక్టిక్ డే. బట్ ఇది కొత్త రొటీన్ నాకు, బికాస్ నేను బిఫోర్ మిడ్ షిఫ్ట్స్లో ఉన్నాను కాబట్టి నాకు అదొక డిఫరెంట్ రొటీన్ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే నేను లైక్ పొద్దున్న షిఫ్ట్కి వెళ్తున్నాను, లైక్ 11 to 7. కాకపోతే 2 hours ముందే వచ్చేస్తున్నాను ప్రజెంట్ ట్రైనింగ్ కాబట్టి ఇలా ఉంది. ఒకవేళ 7 o'clock వస్తే ఇంకొకలాగా ఉంటుంది అసలు. అది ఇంకా అలా ఒకసారి వచ్చాను, సో అది కూడా కొంచెం డిఫరెంటే నాకు. బట్ అంటే ఈ షిఫ్ట్లో ఏంటంటే త్వరగా ఇంటికి వచ్చేస్తాం, అంటే ఎక్కువ టైం ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ మనకు టైం దొరుకుతుంది రెస్ట్ తీసుకోవడానికి నాకు అనిపించింది. అండ్ నాకు ఈ షిఫ్ట్ కూడా నచ్చింది. ఇప్పుడు 2 weeksగా వెళ్తున్నాను కాబట్టి 3 weeks రేపటితో కంప్లీట్ అవుతుంది నేను వెళ్ళడం స్టార్ట్ చేసి ఈ జాబ్లో. సో బాగుంటే నేనే మార్నింగ్ షిఫ్ట్ కావాలి అని వెళ్ళి మరి జాయిన్ అయ్యాను. సో ఇలా ఉంటుంది నా రొటీన్ అనేది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే ఇక్కడ నేను లింక్ అనేది మీరు నాకు కమెంట్ చేశారంటే నేను షేర్ చేస్తాను. సో మీరు కూడా ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు. అన్నీ కూడా మనం
ఏజ్లో తీసుకున్నాను నేను. సో అదనమాట. అండ్ ఇంకేముంది, ఇంకేం లేదు. ఐ హోప్ ఇది చాలా చిన్న మినీ బ్లాగ్ లాగా ఉంటుంది. బట్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా బ్లాగింగ్ కూడా నేను స్టార్ట్ చేశాను రీసెంట్ టైమ్స్లో. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని వరకు రావాలి అంటే అక్కడ బెల్ ఐకాన్ అంటే దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. బాయ్ బాయ్.